వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులతో సంబంధం ఉన్న కంపెనీలపై దాడులు నిర్వహించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం ప్రకటించడంతో మరోసారి కోల్కతా కంపెనీల వ్యవహారం తెరపైకొచ్చింది. జగన్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులతో సంబంధం ఉన్న కంపెనీలపై దాడులు నిర్వహించామని ప్రకటించిన ఈడీ ఏ కంపెనీలపై దాడులు చేశారో ప్రస్తావించలేదు. జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్లోకి గతంలో పలు కోల్కతా కంపెనీల నుంచి పెట్టుబడుల రూపంలో నిధులు వచ్చాయి. జగన్పై విచారణ ముగించిన సందర్భంగా కోర్టుకు సమర్పించిన మెమోలో సీబీఐ మొత్తం 16 కంపెనీల పేర్లను ప్రస్తావించింది. నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడిన ఈ కంపెనీల వ్యవహారాన్ని విచారించి తగిన చర్యలు తీసుకునేందుకు ఆ విచారణ బాధ్యతను ఆదాయపు పన్ను శాఖ ఈడీలకు బదిలీ చేసినట్లు సీబీఐ మెమోలో పేర్కొంది. ఆ మెమోలో కోల్కతా కేంద్రంగా నమోదైన 15 కంపెనీలు, గౌహతి కేంద్రంగా నమోదైన ఒక కంపెనీ పేరును వెల్లడించింది. ఈ కంపెనీల నుంచి జగతిలోకి పెట్టుబడులు రావడం గమనార్హం. తాజాగా ఈడీ సోమవారం కోల్కతా కేంద్రంగా నమోదైన 50 కంపెనీలపై దాడులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. జగతి పబ్లికేషన్స్లోకి కోల్కతా కేంద్రంగా నమోదైన 22 కంపెనీల నుంచి 195.70 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. 2008 నుంచి 2010 మధ్య కాలంలో ఈ కంపెనీలు 10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును ₹350 ప్రీమియం చెల్లించి కొన్నాయి. కోల్కతా కంపెనీల ద్వారా జగతి పబ్లికేషన్స్లోకి వచ్చిన 195 కోట్లతో కొన్న షేర్లన్నీ తర్వాత ముంబై కేంద్రంగా నమోదైన 3 కంపెనీలకు బదిలీ కావడం గమనార్హం. మెమోలో సీబీఐ పేర్కొన్న కంపెనీల్లో ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్, బై ఇన్లాండ్ ఫైనాన్స్ భాస్కర్ ఫండ్ మేనేజ్మెంట్, క్లిప్టాన్ పియర్సన్ ఎక్స్పోర్ట్స్, డెల్టౌన్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, గంగా బిల్డర్స్, గ్రోమోర్ ఫండ్ మేనేజ్మెంట్, న్యూ అవుట్లుక్ సెక్యూరిటీస్, శక్తి ఇస్పాత్ ప్రొడక్ట్స్, శివలక్ష్మి ప్రొడక్ట్స్, స్టాక్నెట్ ఇంటర్నేషనల్, సూపర్ ఫైనాన్స్, కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్, ఇస్పా షీట్స్, సుగమ్ కమోడిల్ చాండలిర్ ట్రాకన్ ఉన్నాయి.